హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టిక్స్‌తో తప్ప తయారు చేయడం ఒకటి. మన మన ఈ కట్టతో జీలకట్టతో గాని మామూలు వైట్ కలర్ కానీ రెడ్ కలర్‌లో ఒకటి, ఏ కలర్‌లోనైనా మన బోర్డ్ తయారు చేయడం ఒకటి. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక జోడితోటి బోర్డ్ తయారు చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఒక వాటర్‌లో అట్టుకెళ్ళి మనం ఒక గాలికి మన సముద్రంలో బోట్‌లు ఎలా ఎళ్తాయి అదే టైప్‌లో ఎళ్తాయో సేమ్ అదే టైప్‌లో ఎళ్తాయి ఫ్రెండ్స్. వీడియో చూద్దామంటే రండి చూసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దుప్పడేయాలి కదా! మనకి ఈ కాగితం మన అనుకోని కూడా కోసుకోవాలి, కట్ చేసుకోవాలి. చూడండి. ఇదిగో ఎందుకంటే మనం అలా కట్ చేసుకొని మనం అనుకోని కూడా కోసుకోవాలి. లేకపోతే మన చేయడానికి కూడా అవ్వదు. కవర్ కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇది కూడా మనం పట్టుకుంటాం కదా! అది కూడా కట్ చేశాను. ఇది కూడా కట్ చేయాలి. లేకపోతే మనం దుప్పటి చేయడానికి కూడా మనకు అనుకూలంగా ఎంతో బోర్డ్ కూడా చేయడానికి కూడా దుప్పటి చేయడానికి కూడా అవ్వదు. ఇలా కట్ చేసుకోవాలి. లేకపోతే మనకి రాదు. ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడే మనం ఆహ్, ఈ విధంగా మనం ఈ విధంగా చేసుకోవాలి. లేకపోతే వాటర్‌లో మనం వదలడానికి కూడా అవ్వదు. చూసారు కదా! ఈ విధంగా ఇలాగా ఇలా వంపులు పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మనకి దుప్ప చేయడానికి కూడా అవుతది. పట్టుకెళ్ళగా చూసారుగా మన దీనికే మనకి ఇది చేసిన తర్వాత మన ఆయుధాలు మనకి ఇయ్యే మన కుమ్మకర అంటారు. తర్వాత చూపిస్తాను. ఇది చేసిన తర్వాత దీనికి ఇలా కట్టాలి. గైస్ చూడండి. ఈ చివర ఎక్కువైపోయింది. ఈ చివర కూడా మనం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనుకూలంగా ఆయుధం తీసుకున్నాం. దీనికి మన దుప్పటికి ఇది ఆయుధం మనం గాలి కూడా వెళ్ళడానికి నీటిలో కూడా వస్తువు ఇది. చేయడానికి మనకి ఇది చాలలేదు. పెద్దది తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి అది చాలేదు కదా! పెద్దది తీసుకున్నాం. ఈ చివర ఆ చివర ఇప్పియాలి. మనకు సరిపోయేలాగా చూసుకోవాలి. చివర ఇప్పుడు మా లావుగా ఉన్నది ఇప్పుడు ఈ చివర పెట్టాలి. సన్నగా ఉన్నది ఇప్పుడు పైకి ఉండాలి. కరెక్ట్‌గా మనం దీనికి కొలతలు ఏమి ఉండవు. మనం తీసుకోవాలి కొలతలు అయ్యి. ఫ్రెండ్స్ మనం ఎలా కట్టుకోవాలి. ఇలా కట్టుకుంటేనే మన ఈ తివ చూడండి. ఈ తివ తీసుకున్నాం కదా! ఈ తివ మనకి అనుగుణంగా ఉండాలి. తివ గట్టిగా ఉంటే మరి ఉంటది. నాకు గాలికి వెంటనే విడిపోయి పోతది. దుప్పటికి ఈ కాయింత తర్వాత పుల్ల పోతాయి. తప్ప అక్కడ ఆగిపోద్దెళ్లి మన బోటు. ఈ చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ టేబుల్ ఉంటదన్నమాట ఇలాగా. గాలికి ఇలా పోతది. అసలు ఈ మనం ఎక్కడికెళ్ళాలంటే అక్కడికెళ్ళొచ్చు. బోట్ ఎక్కడ పంపాలంటే అక్కడ పంపుకోవచ్చు. నా ఫ్రెండ్స్ ఇది కింద గడ, ఇది కింద గడ అంటారు. ఇది మీద గడ అంటారు. ఇది లావుగా ఉంటది, సన్నంగా ఉంటది. గైస్ చూడండి. ఈ రంగా ఉంటది. చెప్పాను కదా! ఇది మీద గడ, ఇది కింద గడ అని. మనకి ఇప్పుడు
మనం నీటిలో వదులుతాం, ఇప్పుడు వాటర్లో వదులుతాం. మనం ఒక ఇయర్లో ఉంటుంది అన్నమాట. జోలికట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు దుప్పటి అయిపోయింది కదా, చూడండి. ఆ, జోడి చెప్పాను కదా, జోడితో మనకి తప్ప ఎలా తయారు చేయాలి చెప్పాను కదా. ఇప్పుడు మనం చాకు తీసుకొని వెనకాల కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఒక కన్నం పెట్టాలి. మళ్ళీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సూది లేకపోయినా సూదితో కొట్టాలి. సూది లేకపోయినా సిరుపులు మాత్రం గుచ్చేసుకోవచ్చు. నాకు ఒకసారి ఇప్పుడు మాత్రం ఇలాగే నాలుగు కన్నాలు 5 కన్నాలు కానీ పొడాలి. పొడిచేసాం కదా, ఇప్పుడు నువ్వులతోటి చిన్న దారం ఒక తీసుకోవాలి. ఇంతంతా తీసిన తర్వాత ఈ కన్నంలో తోసి ఇలా గుండెలా కట్టాలి. ఇలాగా చాకుతో ఇలా కట్ చేసుకొని ఒక గుండెలా తయారు చేసుకోవాలి. నాకు గడగొచ్చాలి కదా, ఇలా గుండెలా తయారు చేసుకోవాలి. ఈ 4 కన్నాలకి నాలుగు నాలుగు పెట్టాలి. లేకపోతే మన గెడకొచ్చినందుకు వెళ్దాం, బోర్డు ముందుకు వెళ్దాం కూడా ఆగిపోద్ది, అలాగా వెనక్కి వచ్చేద్ది. ఫ్రెండ్స్, మనం ఈ గుండెలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చి పన్నెండు నుంచి వచ్చిన గాలి ఇది. తూర్పు నుంచి వస్తే ఈ పక్క గుండెలు పెట్టుకోవాలి. ఈ గాలి ఇటు వస్తుంది కదా, ఈ పక్క నుంచి ఇటు వెళ్తుంది. ఇప్పుడు మన అందుకే ఈ పక్క 12 నుంచి వస్తుంది కాబట్టి ఈ గుండెలు పెట్టుకున్నాం. ఇప్పుడు కొమ్ముకర, ఒక కొయ్యకర్ర లాంటిది ఉంటుంది, మన కొయ్యకర్ర. ఇప్పుడు చివరిని పెట్టాలి, మొదలు కిందకి పెట్టాలి. ఇలా నిబ్బడి వచ్చి మనకు గొంతు పెట్టుకున్నాం కదా, నిబ్బడిన తర్వాత మనం దీనికి ఒక తాళ్ళు పెట్టుకోవాలి. మీ అద్దగడ చెప్పాను కదా, లావుగా ఉన్న గడ దీనికి 2 ఉంటుంది, దీనికి ఒకటి ఆడుతుంది. మన మేదగడ తాడంటే లావుగా అని చెప్పాను కదా, మేదగడ తాడులా పెట్టుకోవాలి. తర్వాత దమన్ తాడు అంటారు, ఐతాడు దమన్ తాడు కాదు. ఐతాడు అంటే మన కొమ్మకాయ వేసిన ఇది. మంచం బట్టి పెట్టుకోవాలాగా. దీనికి ఒక తోడు ఆడుతుంది, దమన్ తాడు అంటారు. ఇది మేదగడ తాడు అంటారు, ఇది ఆయితాడు అంటారు. ఇక్కడ ఓ తాడు ఉంటుంది, దీనికి అయితే 2 తాళ్ళు ఉంటాయి కదా, చూసారు కదా. మన అంచనా పెట్టుకోవాలి, లేకపోతే ఎట్టని కాదు. చూసారా, మన గుండెలు పెట్టుకున్నాం కదా, దీంట్లో కూర్చోవాలి. దీంట్లో కూర్చున్న తర్వాత ఇది కొమ్మకర వేసి ఇలా కూర్చోాలి. నార్మల్ జోడు కాబట్టి ఎలా పడితే అలా చేస్తున్నాను, ఎలా ఉంటుంది. మన వాటర్లో వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంది. గుండె కట్టుకోవాలి, అయితాడు మరి కొమ్మకరకి వేసి తర్వాత దీన్ని కట్టాలి, లేకపోతే ఉడిపోయి ఇప్పుడు మొత్తం పుడిపోదు కానీ. సరే కదా, చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ టైపులో వెళ్తుంది మనకి. అవతలకి వెళ్ళి మనకు తాడు వేసుకుందాం. తాడు వేసుకుంటే మనం అవతలకి వెళ్ళాం కదా, అక్కడ కూడా తాడు వేసుకుందాం. సేమ్ ఇలా ఉంటుంది, చూసారు కదా. మన నీటిలో బోట్లు కూడా ఇప్పుడు జోడికి కరెక్ట్గా చూస్తారు, అవతల కూడా వెళ్తుంది. ఇలా కట్టి పెట్టాలి, ఇలా గుండెలు కూడా వేసుకోవాలి. చూడండి, సేమ్ టీవీ వెళ్తుంది. చూడండి, మనం బల్ల ఒకటి తీసుకోవాలి. ఉంది, నాకు కూర్చున్నాం కదా ఇందాక బల్ల, మురంబల్ ఒకటి ఉంటుంది. ఇదిగో చూడండి, కింద కింద దిగకూడదు, మరి మేదలే మన ప్లేస్ లేదు. ఇలా ఉంటుంది కింద మనకి.
మన ఎటు తేలికలకంటేనే అటు వెళ్ళకంటే ఇటు వెళ్ళకంటే సరి సమానంగా వెళ్తుంది ఇటు అవతలకి వేసాం కదా. రెండు వదిలేద్దాం. తాడు మనం వెనకాల తాడు వేసుకోవాలి కదా. మనం ముందరకి తాడు వేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే మనం ఆ పక్క వెళ్ళాం కాబట్టి తాడుతో వెనక వేసుకోవచ్చు. అదే రండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇప్పుడు గాలి చూడకుండా మనం దుప్పటి చేసాం. ఇప్పుడు పర్సాపడడం వెళ్ళిపోద్ది. పర్సాపడడం అంటే ఈ సైడ్ వెళ్తుంది. ఈ సైడ్ అంటే కొంచెం స్లో మోషన్ వెళ్తుంది. ఈ సైడ్ అయితే మంచిగా ఊపు మీద వెళ్తుంది. మన బరువు సరిపోతే ఇక్కడ రాయి కానీ ఇసుక కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. లేకపోతే మొగ్గేసిన ఉంటుంది. చూసారా చూసారు కదా, బరువు చాలా పోతే ఎలా ఏ పక్కన వెళ్ళిపోతుందో. ఇలా వెళ్ళకూడదు. బరువు పడిపోతే ఇసుక పెట్టుకోవాలి. చూసారా ఇప్పుడు ఎలా వెళ్తుందో, అలా వెళ్తుంది అన్నమాట. మనకి గాలి మనకు అనుకోని రావలేదు అంటే ఇప్పుడు మళ్ళీ ఒట్టుకు వచ్చేస్తుంది. కిందకి దింపుతాం పర్లా. గాలి కూడా వేగంగా లేదు. కొంచెం బలలేసాం కాబట్టి కొంచెం బారుకి వెళ్తుంది ఫ్రెండ్స్. అలా వెళ్తుంది. చూడండి ఇప్పుడు స్లో మోషన్లో ఒక రేంజ్లో వెళ్తుంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఇసుక పెట్టాము. పర్సపురం అంతగా అలా వెళ్తే మరి నార్మల్ మనం చేసిన ఇంట్లో అయితే మామూలు స్పీడ్ వెళ్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.